హాయ్ హలో అందరు. మీరు లైకులు కొట్టమన్నా కొట్టరు, నేను వీజీ కటింగ్ చెప్పినా మీరు లైకులు కొట్టరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. కాబట్టి హాయ్ ఎలా చెప్పాలి, చెప్పదు అనిపిస్తుంది నాకైతే. మీరు ఒక్కరు కూడా లైక్ కొట్టట్లేదు అంటారు అనుకున్నారా? అట్లేం లేదు. మీరు లైకులు కొట్టకపోయినా పర్లేదు, కామెంట్లు పెట్టకపోయినా పర్లేదు, చూస్తారు కదా అదే చాలు. అందుకే ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎప్పట్లాగా చెప్పేస్తా, ఈజీగా చెప్పేస్తా. ఎప్పట్లాగానే 11 ఇంచులు షోల్డరు, కాకపోతే 3/4 హ్యాండ్స్ అనమాట. చాక్ పీస్ దొరకట్లేదు. ఇప్పుడు ఎంత చూడండి, మనకి 11 ఇంచులు హ్యాండ్స్ పొడవు వచ్చింది. 11 ఇంచులు తీసుకుంటున్నాం. ఇక్కడికి స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. 3/4 హ్యాండ్స్ కాబట్టి ఇదిగోండి ఇలా మార్కింగ్ వేసుకున్నామా. 3 ఇంచుల నరకాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. 3/4 హ్యాండ్స్ 3 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకు పెట్టినా చెప్తా. ఇప్పుడు 2 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ పెట్టి 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టి ఈ 2 ఇంచ్ నుంచి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఈ 1 ఇంచ్ నుంచి ఇలా కలుపుకోమని చెప్తాం కదా. కానీ ఇప్పుడు అలా కాదు, 3/4 హ్యాండ్స్ కాబట్టి మనకి కుచ్చులకి కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, కుచ్చులు మీకు ఎక్కువ కావాలో తక్కువ కావాలో చూసుకోండి, దాన్ని బట్టి కట్ చేసుకోండి. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేసుకునేదమే. ఇంతవరకు కుచ్చులు వస్తాయి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం నార్మల్గా ఇక్కడ నుంచి కట్ చేసుకుంటాం కదా, కుచ్చులు పెట్టుకుంటే ఇక్కడ నుంచి కట్ చేసుకోం అంతే. ఇప్పుడు ఫ్రిన్స్ కట్టు, మళ్ళీ వెనకాల కుక్సులు, ఫ్రిన్స్ కట్టు ఈజీగా చూపించేసాను. చూడండి, ఇలా ఉన్న క్లాత్ మొత్తం ఇలా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు అంటే 14 ఇంచులు వచ్చింది. మనం ఫోల్డింగ్ చేసుకుంటాం 4 భాగాలు కాబట్టి 7 ఇంచులు. ఆమదం సైజు కూడా 7 ఇంచులు. ఇప్పుడు ఇది మార్కింగ్ కొట్టేసుకోండి. ఇలా నీట్గా మార్కింగ్ కొట్టేసుకొని ఇలా కూడా నీట్గా మార్కింగ్ కొట్టేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి 1 ఇంచు మనం ఫ్రంట్ సైడు నార్మల్గా కట్ చేసుకుంటాం కదా, అలాగే దీనికి కూడా విడివిడిగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇది ఈజీగా ఉంటుంది, కటింగ్ అయినా కుట్టుడైనా. కొంచెం మనకి కట్ వర్క్ ఉన్నప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది, అంతేగాని లేకపోతే నార్మల్గా బాగుంటుంది. నాకు ఆయాసం వస్తుంది, మీకు వాయిస్ కరెక్ట్గా రాదు, కింద కూర్చున్నాం కాబట్టి. ఇక్కడికి ఇప్పుడు ఇది విడివిడిగా చేసుకుందాం. విడివిడిగా వేసుకున్న తర్వాత మనకి గల్ల 10 ఇంచులు. ఏం గల్ల చెప్పిరో నేనైతే మీకు గీసి చూపిస్తా. 10, ఇక్కడికి 3.5, ఈ గల్ల అనమాట. ఈ గల్లకి ఇది ఓకేనా. ఈ గల్ల వెనకాలకి ఇది, ముందుకి 3.5, 7, ఇలాగా ముందుకి ఇది ఓకేనా. ఇప్పుడు మనకి ముందుకి ఫ్రిన్స్ కట్కి కటింగ్ చూపిస్తా. చూడండి, 10 ఇంచెస్ ఇలా వచ్చేసి 4 కాడికి నీట్గా మార్కింగ్ కొట్టేసుకోండి. మీకు కప్ షేప్లో కావాలి అనుకుంటే 2 ఇంచులు పెట్టుకోండి. ఇలా 2 ఇంచులన్నర పెట్టుకోండి. కప్ షేపు ఇది ఇలాగా ఓకేనా. ఇంకా నార్మల్గా 1.5 ఇంచున్నర 2 ఇంచులు ఇలా పెట్టేసుకొని నార్మల్గా, అంటే మీకు కప్ షేప్ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, నార్మల్ షేప్ కావాలంటే ఒకటి తీసుకోవాలి, ఓకేనా. ఇదే ఇంకా నేనైతే కటింగు మీకు తెలిసిన విషయమే, కటింగు ఏం చూపించను.
నేను కుట్టేటప్పుడే వీడియో ఉంటుంది కాబట్టి నచ్చిన లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్లు చూడండి. ఓకేనా? బాయ్.